గురుగారు, షిరిడి సాయి మందిరంలో చావడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చావడి నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? చావడి అంటే మనందరికీ తెలుసు. ఒక గ్రామంలో పెద్దలందరూ కట్టుకున్నదే చావడి. అలాగే షిరిడీలో కూడా చావడి ఉండేది. ఈ చావడి అనేది మనకు బాబా గారు శ్రీ షిరిడి సాయినాథుడు వారి జీవితాంతం కూడా ద్వారకామాయిలో ఉండేవాడు. జీవితాంతం ద్వారకామాయిలో ఉంటే అప్పుడు బాబా గారిని ఏం చేశారంటే ఒకరోజు చావడిలో నిద్ర చేసేవాడు బాబా. అంటే ప్రతిరోజు ద్వారకామాయిలో బాబా నిద్రించేవాడు కాదు. ఒకరోజు చావడిలో నిద్రించేవాడు, అదేవిధంగా ఒకరోజు ద్వారకామాయిలో నిద్రించేవాడు. ఈ రకంగా అంటే బాబా గారు జీవించినప్పుడే బాబా భక్తులు ఈ సాయినాథునికి ఒక పల్లకి ఉత్సవం తయారు చేసి ఆ పల్లకిలో సర్కా బాబా పాదుకలు పెట్టి సాయినాథ్ మహారాజ్కి జై అనుకుంటూ గులాబీ పొడి చల్లుకుంటూ బాబా యొక్క నామాన్ని స్మరిస్తూ మేళ తాళాలతోటి బాజా భజంత్రులతోటి రోజు మార్చి రోజు ఆ సాయినాథుని ఉత్సవంగా తీసుకొని చావడి ఉత్సవంగా తీసుకొని ఈ షిరిడి సాయినాథుని చావడిలో దింపేవారు. అప్పుడు బాబా గారు జీవించినప్పుడు ఒకరోజు ద్వారకామాయిలో నిద్రించేవారు, ఒకరోజు చావడిలో నిద్రించేవాడు. ఈ రకంగా ఏంటంటే బాబా తన జీవితాంతం కూడా ఒకరోజు చావడి, ఒకరోజు ద్వారకామాయి. ఇప్పుడు మనం పోయి చావడిలో చూస్తే చావడిలో యొక్క దశావతారాలు ఉంటాయి. పైన దశావతారాలు మనకు కనిపిస్తాయి చావడిలో. ఇంకోటి అంటే చావడిలో విశేషం ఏంటంటే 2 గదులు ఉంటాయి. 2 గదులలో ఒక గదిలో బాబా నిద్రించేవాడు, ఒక గదిలో భక్తులందరినీ ప్రవేశం ఉండేది. అంటే ఈరోజు షిరిడి సంస్థానం వారు 2 గదులు చేసి ఒక గదిలో స్త్రీలకు ప్రవేశం ఉంది, ఒక గదిలో పురుషులకు ప్రవేశం ఉంది. కానీ బాబా గారు జీవించున్న కాలంలో ఎలా ఉండేదంటే ఒక గదిలో ఆయన నిద్రించేవాడు, ఒక గదిలో అందరికీ ప్రవేశం ఉండేది. అయితే ఆయన నిద్రించిన గదిలోకి స్త్రీలను రానిచ్చేవాడు కాదు. అప్పుడు 2వ గదిలోకి మాత్రమే రానిచ్చేవాడు. ఎందుకంటే లోకం మనందరికీ తెలుసు కదా, లోక సత్యము. అందుకని బాబా గారు ఆ యొక్క చావడిలో ఒక గదిలో అందరినీ రానిచ్చి వారి సందేహాలు తీర్చి ఒక గదిలో నిద్రించేవాడు. ఈ రకంగా ఏంటంటే చావడికి ద్వారకామాయికి ఎంత ప్రత్యేకత ఉందో చావడికి అంత ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే బాబా గారు జీవించినంత కాలం కూడా రోజు మార్చి రోజు చావడిలో నిద్రించేవాడు కాబట్టి. ఈ విధంగా బాబా భక్తులు కూడా కొంతమందిని అమీర్ సర్కర్ ఇలాంటి వాళ్ళను బాబా చావడిలో పండుకోమని చెప్పేవాడు. ఎందుకంటే నా దర్శనం నీకు వస్తుంది, ఆ చావడిలో నన్ను దర్శించుకుంటే నీకు అద్భుతమైన ఫలితం కలుగుతుందని బాబా చెప్పేవాడు. అదేవిధంగా బలరాం దురందర్ లాంటి భక్తులకు కూడా ఆ చావడి ఉత్సవంలో ఆ షిరిడి సాయినాథుడు పాండురంగడిగా దర్శనం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అత్యద్భుతంగా చావడి ఉత్సవం జరుపుతూ ఉన్నారు.